సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మేము ఈ కార్ ని బై చేసినప్పటి నుంచి చూస్తున్నారు కావచ్చు. యాక్చువల్లీ చెప్పానంటే దీని బ్యాక్ సైడ్ లో ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. కంపారిటివ్లీ మన దగ్గర ఉన్న కార్స్ అన్నిట్లో చూసినట్లయితే దేంట్లో కూడా ఇంత స్పేస్ అయితే మనకు రాదు. సో ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే ఈ స్పేస్ని యూజ్ చేసి మన కార్లో ఒక మూవింగ్ హౌస్ని అయితే తయారు చేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తంతో పని అయితే లేదు. మనకు కావాల్సిందల్లా ఏంటిదంటే ఈ బాడీ ఒక్కటే. దీని సైజ్ ఆల్రెడీ కోల్చినాం. ఎంత ఉంది అంటే దగ్గర దగ్గర 7 feet అవుతుంది అనమాట. ఇది పట్టుకోరా 6 ఎంత ఉంది 6.5 feet అవుతుంది. సో ఈ స్పేస్ ని యూజ్ చేసి ఒక లగ్జరీ హౌస్ అయితే తయారు చేస్తున్నాం. సో ఇది వచ్చేసి కాన్సెప్ట్ ఏంటి అంటే కార్ హౌస్కి మేము మెయిన్గా యూజ్ చేయబోతున్న ఐటమ్స్ ఏంటి అంటే ప్లైవుడ్ షీట్స్ని అయితే యూజ్ చేస్తున్నాము. డిఫరెంట్ మా దగ్గర ఉన్న ప్లైవుడ్ షీట్స్ని యూజ్ చేసి అంతేకాకుండా స్క్రూలని యూజ్ చేసి ఈరోజు మన క్యాంపర్లో హౌస్ని అయితే బిల్డ్ చేసేద్దాం. ఆర్ యు రెడీ? అందరు రెడీ అయినా ఉన్నారు. చలో లెట్స్ స్టార్ట్ ది వర్క్. చెక్క ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది. సో దీనికి అటాచ్మెంట్ కోసం ఇవి కొడుతున్నాం. మేము ఈ క్యాంపర్ లోపల స్పేస్ ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో అదే మేము పర్పస్ లాగా తీసుకొని ఏం చేస్తున్నాము అంటే ఈ ఇల్లు తయారు చేస్తున్నాం కదా, దాన్ని ఇక్కడ దాకా అయితే మేము బేస్ తయారు చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి దీని లోపలికి అయితే పంపింది. అట్లా కొద్దిగా పెద్ద అయిందిరా చోటుగా. ఇప్పుడు బరాబర్ పడుతుంది. కింద బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ వచ్చేసి ఇంత సైజులో అయితే ఉంటుంది. అండ్ సైడ్లకు ఏవైతుందో ఇది వచ్చే స్పేస్ అంతా వేస్ట్ అన్నట్టే కాదు. దీన్ని ఎట్లా యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ కూర్చొనికి ఒక బేస్ వస్తుంది, ఇక్కడ కూర్చొనికి ఒక బేస్ వస్తుంది, లోపల ఇక్కడ ఒక మంచం అయితే వస్తుంది. ఇది ఖాళీ కింద ఏంటంటే ఒక బేస్ లాగా మన ఇల్లుకు అటు ఇటు కదలకుండా బందోబస్తు ఉండే విధంగా ఒకటైతే తయారు చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మేము చేయబోయే ప్రొసీజర్ ఏంటి అంటే 2 చెక్కలని ఈ బేస్కి అటాచ్ చేస్తున్నాము. దీని బాడీ హైట్కి అయితే ఉంటాయన్నమాట అవి. సో ఫస్ట్ అవిటి అయితే అటాచ్ చేసుకున్నాము. ఇవి ఎక్స్ట్రా పార్ట్ ఎందుకు కట్ చేసినాము అంటే మన ఇదైతే బేస్ తయారు చేసినామో పర్ఫెక్ట్గా దాన్ని కూర్చుంటలేదు అనమాట. డోర్ హైట్ కొద్దిగా హైట్ ఉంది, బాడీ కొద్దిగా డౌన్ అవుతుంది. దానివల్ల కరెక్ట్ కూర్చుంట్లో అయితే బెనికినట్టు అవుతుంది. సో అందు గురించే కట్ చేసినాం. మన ఇల్లు వచ్చేసి ఇక్కడ దాకొస్తుంది. మన ఇదైతే డోర్ ఉందో ఈ డోర్ దగ్గర దాకొస్తుంది. 20 కంటే కొద్దిగా తక్కువ హైట్. ఈ చెక్కలు మనం వీటిపైన ప్లేస్ చేసినాం కదా, ఇవి వచ్చేసి స్టేబుల్గా అయితే ఆగుతారో అటు ఇటు పడిపోతున్నాయి. సో అందు గురించి ఈ ఎల్ క్లాంప్లను యూజ్ చేసి కొంచెం బందోబస్తు కొడుతున్నాయి.
తీస్తుంటే ఈడ మన స్పైడర్ గాడు అయితే వచ్చిండు. మరి వీడియో తీయండి. స్పైడర్ పైన రా, పైన గిట్టగా సో నేను చెప్పినా కదా సైడ్కు దీన్ని బందోబస్తు తయారు చేస్తామని చెప్పేసి స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ చెక్కనైతే వచ్చింది. ఇప్పుడు ఇది ఎటు ఊగది, ఇక బందోబస్తు తయారైపోయింది. ఇలా కదలవడం కదలతలేదు. మేము ఈవెన్ ఒకవేళ స్క్రూలు ఇప్పలేదు అనుకోండి, ఈ హౌస్ ఏదైతే ఉందో అది బయట కూడా అరే ఇప్పుడే బందోబస్తు అయింది ఇది. ఇప్పుడు ఈ ముక్క ఏదైతే ఉందో దీన్ని కూడా ప్యాకప్ అయితే వేసేస్తున్నాం. కరెక్ట్గా మెజర్ చేసుకొని ఆ తర్వాత దీన్ని కూడా స్క్రూలు అయితే కొట్టుకుందాం. ఇక బేస్ వచ్చేసి మొత్తం కూడా సెట్ అయితే అయిపోయింది. మనం నెక్స్ట్ చేయబోయే వర్క్ ఏంటి అంటే 2 పనులు అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సైడ్ గోడను మొత్తం హైట్ లేపుతున్నాం. 4 ఫీట్ల హైట్ ఉంటుంది ఇది. 4 ఫీట్లు ప్లస్ 1 ఫీట్ టోటల్గా 5 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది ఇది. దీంతో పాటుగా ముంగట కూడా 5 ఫీట్ల చెక్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఒకటి ప్లైవుడ్ షీట్ వస్తుంది. ఆ తర్వాత వీటిని పైన అటాచ్ చేసుకొని మనం రూఫ్ అయితే వేసుకుంటాము. సో ఫస్ట్ ఇక్కడికి చెక్ అయితే కట్ చేస్తాం. ఇప్పుడైతే టాప్ గురించి టాప్ది కటింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మార్కింగ్ తీసుకుంటున్నా మనోడు కట్ చేస్తారా. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఒక చెక్కన అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా. హౌస్ షేప్లో ఉండాలి కాబట్టి ఇది పైన అయితే వస్తుంది. సో ఇట్లుంటుంది మన హౌస్. ఇది ఎక్కడ వస్తుంది అంటే బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. ఇంకోటి సేమ్ ఇటువంటిది మనకు ఫ్రంట్ సైడ్ కూడా కావాలి. బ్యాక్ సైడ్ ఏదైతే డోర్ అని చెప్పినా డోర్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. లావటర్ కిట్ యారే రాబాయ్ తీసుకో అల్వానికి అదో హైట్ బాగా అవుతారా. సో బ్యాక్ సైడ్లో ఏదైతే ఇది ఉందో మన ఇల్లుకి ఒక స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే సేమ్ స్ట్రక్చర్ ఫ్రంట్కి వస్తుంది. ఆ తర్వాత వీటిని లెవెలింగ్ చూసుకొని పైన అటాచ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత రూఫ్ కావచ్చు, సైడ్ కావచ్చు, ఇవన్నీ అటాచ్ అవుతాయి. ఇప్పుడు దీనికి ఫ్రంట్ ఫేసింగ్ ఏదైతే ఉందో ఇది కానీ ఒక్కటి రెడీ అయిపోయింది అనుకోండి, వీడియో 90% అయిపోయినట్టే. ఈ ముక్కల సైజు కొంచెం ఎక్కువైనాయి, అందుకనే కొంచెం చిన్న ఒక హాఫ్ ఇంచ్ మంది కట్ చేసుకుంటున్నా. కడిగేసింది నువ్వే అని చెప్పి ఫస్ట్ కూడా. ఏది ఇవే ముక్కలు ఫస్ట్ కూడా నేనే కడి. వీళ్ళకి ఎవ్వరికి కడియే రాదు, అందుకే నేను కట్ చేసిన. నేను కూడా తప్పే కట్ చేసిన. స్టెప్ బై స్టెప్ మన కార్ హౌస్ని అయితే బిల్డ్ చేస్తున్నాము. చిన్న మిస్టేక్ వచ్చినా కానీ మొత్తం కూడా అంతా ఖరాబ్ అయిపోతుంది. సో ఈ ఫ్రంట్ పార్ట్ ఒక్కటి రెడీ అయిందనుకో ఆల్మోస్ట్ మన హౌస్ వచ్చేసి రెడీ అయిపోయినట్టే. ఇక బరాబర్ ఓకే పర్ఫెక్ట్ కట్ అయింది. మొత్తానికి మీరు చూసినట్లయితే ఫ్రంట్ పార్ట్ కూడా సెట్ అయితే అయిపోయింది. దీనికే డోర్ వస్తుంది. డోర్ కటింగ్ ఇప్పుడైతే చేస్తారేమో. ఇప్పుడు దీని మీద ఇంకొక పీస్ అటాచ్మెంట్ అయితే వస్తుంది. దాన్ని రెడీ చేసుకుందామా? నేను రెడీ చేసుకున్నామంటే 2 అటాచ్ చేసి నెక్స్ట్ డోర్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇక రామ్గాడు ఏమన్నాడు అంటే మనం ఇల్లు మొత్తం తయారు చేసినాక ఎటన్నా తీసుకోవాలి దీన్ని ఊగుతుందేమో అన్నాడు. కాకపోతే ఇవో బందోబస్తు అయింది. దీని మీదకే మనం ఇంకా లేయర్లు కొట్టుకున్నాం అనుకో కదలదిగా. ఊపియానా
కావాలని ఊపించరు వేరు, అది దాని తర్వాత కూడా వేరు. ఇవి జస్ట్ ఆగినాయి నార్మల్గా. ఇప్పుడు మనం ఈ పట్టీలతోటి మూడు 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 సార్లు కొట్టాలి. ఎటు మన ఇదొకసారి ఇదొకసారి ఇట్లా ఇట్లా కొట్టుకుంటే బందోబస్తు మొత్తం టైట్ అయిపోతుంది. ఎటు ఊగా అన్నట్టు మన కంప్యూటర్ టేబుల్ ఉంటుంది కదా, అది మొత్తం ఈ పట్టీలతో రెడీ చేస్తారు. ఇంత కూడా మూగా అటు ఇటు. సో ఈ క్లాంప్లో ఒకవేళ మనం అటాచ్ చేసుకున్నాం అనుకో ఫిట్గా మెయిన్ మన ఫ్రంట్ డోర్ ఏదైతే ఉందో అదైతే రెడీ అయిపోయింది. ఇవరిదాకా దీనికి నట్లు కొట్టక ముందు కొద్దిగా లుక్ ఉండే, కాకపోతే ఇప్పుడు నట్లు కొట్టిన తర్వాత మొత్తం బందోబస్తు అయితే రెడీ అయింది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు దీని బాడీని ఖరాబ్ చేసినామో అని చెప్పేసి. దీని బాడీకి ఎక్కడ కూడా మేమైతే ఒక స్క్రూ కూడా కొట్టలేదు, జస్ట్ మేము ఇల్లుని తయారు చేసుకుంటూ పోతున్నాం అంటే దానిపైన బందోబస్తు తయారు రెడీ అవుతుంది. అరే నువ్వు నరకు తిరిగారా? ఏం నరికినాం? దీన్ని లావటి బయట పెట్టొచ్చు తర్వాత అని ఎవరన్నారు? మంచిగా తాళ్ళు వేసుకుందాం రా రెండు అని చెప్పిన. అది పాసిబుల్ కాదు. అది తాళ్ళు వేసుకున్న తాళ్ళతో లేపు ఉంటుంది పనికి. ఇప్పుడు దీన్ని బయటకి పట్టు ఒకసారి ట్రై మొత్తం అదే ఎత్తుంది కారే. సో మొత్తానికి మీరు చూసినట్లయితే మన ఇల్లు వచ్చేసి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది మన కార్లో. పైన మీరు చూడవచ్చు మేము ఎక్స్ట్రా కొన్ని చెక్క ముక్కలను అయితే అటాచ్ చేసుకున్నాం. అవెందుకు అంటే రూఫ్కి అయితే యూజ్ అవుతాయి. లోపలికి వెళ్ళడానికి ఇట్లా ఒక డోర్ అయితే సెటప్ చేసుకున్నాం. డోర్ చూపెట్టలే కదా, డోర్ సెటప్ అయితే వేసుకున్నాము. సార్ లోపలికి రా చూపిస్తా. వా లోపలికి వచ్చినట్లయితే మనకి ఇంత స్పేస్ అవుతుంది. సో ఇక్కడ దిక్కు లోపల ఈ ప్లైవుడ్ షీట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇట్నే వదిలిపెడతలేము. లోపల కూడా కొన్ని స్పెషల్ షీట్స్ని తీసుకొచ్చి డెకరేషన్ అయితే వేస్తాం లోపల వీటికి అండ్ దీనికి. అంతేకాకుండా రూఫ్కు సంథింగ్ స్పెషల్ అది డిజైన్ అయితే ఉండబోతుంది. సో అది ఎట్లా ఏం కథ అనేది మీరు ముందు అయితే చూస్తారు. సో దానికోసం కొన్ని షీట్స్ అయితే తీసుకొద్దాం. మన వాళ్ళు బాగా ఎగ్జైటెడ్ ఉన్నాడు, పోయి ఆ షీట్స్ తీసుకొద్దాం. పరి షీట్స్ తీసుకొస్తున్నామని చెప్పినా కదా, ఆ షీట్స్ వచ్చేసి ఇవే. వీటిని మీకు ఆవరు ఇప్పుడే రివీల్ చేయకూర్రి. ఇక్కడ సైడ్ నుంచి చూస్తే అంత జింగిడి కనబడుతుంది కావచ్చు. అదే దీన్ని మనం ఇప్పినాం అనుకో ఇగో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ షీట్ని బరాబర్ సైజ్ లెక్క కట్ చేసుకుంటా మొత్తం మన హౌస్కి అయితే అతక పెడదాము. సంథింగ్ డిఫరెంట్గా అవుతుంది. ఏది అదే అటాచ్మెంట్ అన్నట్టు. ఇప్పుడు ఇంకోటి ఉన్నది అదే, దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలన్నట్టు. కడాక్ ఉంటుంది. ఇప్పుడు ఇది అటాచ్ చేస్తే ఇట్లా ఉంటుంది, లోపలికి పోతుంది. ఇది మొత్తం దానికి అటాచ్ చేద్దాము, చూద్దాం ఇక ఎట్లా అవుతుందో. నార్మల్గా చెక్ ఉన్న దానికి కావచ్చు, అంతేకాకుండా ఈ హౌస్కి మేము ఇది అతికించిన దానికి కావచ్చు, ఎంత డిఫరెన్స్ ఉందో చూడరు. ఇదే విధంగా ఇది కేవలం బయట మాత్రమే కాదు, బయట వస్తుంది లోపల కూడా వస్తుంది. అదే లుక్కిగా. ఫస్ట్ మీరు చూసిరు కదా నార్మల్ ప్లైవుడ్ షీట్ మాత్రమే ఉండే. ఇప్పుడు ఇవి అటాచ్ చేసినాక చూడొచ్చు ఎంత క్రేజీ కనబడుతుందో. మా వాళ్ళు ఏమంటారు అంటే ఇది దీంతోనే వచ్చినట్టు కనబడుతుంది అంటారు. సో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే వేయరు. లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది, సంథింగ్ డిఫరెంట్ అయింది. ఒక డబ్బా పెట్టిన ఇల్లు డబ్బా ఉంటుందిగా, దీంతోనే వచ్చినట్టు అనిపిస్తుంది చూస్తే. ఇటు సైడ్ మన షీట్ లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ముంగట కొట్టే ముందు పైన ఇవి కనిపిస్తున్నాయి కదా, అంతా గజ్జి ఉన్నాయి, స్ప్రే కొడదాం. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే ఈ ఫ్రంట్ సైడ్ కూడా దీని అయితే కంప్లీట్గా ప్యాక్ అయితే వేస్తున్నాము. కాకపోతే దీంట్లో ఒక చిన్న చేంజ్మెంట్ మనం ఏం చేయాలంటే మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఏదైతే డోర్ ఉందో ఈ డోర్ సైజు దీని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం అట్లా కట్ చేసుకుంటేనే ఇది వచ్చేసి ఓపెన్ క్లోజ్.
చుట్టూ ఇవే కలర్ షీట్స్ అయితే వేసుకున్నాము. సో ఇట్నే కంటిన్యూ చేస్తే లుక్ ఉండదేమో అనిపిస్తుంది. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ దాకా ఈ కలర్ వేసినాం కదా, దీని పైన కలర్ చేంజ్ చేస్తున్నాం, వైట్ కలర్ వేస్తున్నాం. చూద్దాం దాంతో ఎట్లా లుక్ వస్తుందని చెప్పి. బయట సైడ్ షీట్లు కొట్టడం మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం లోపల కొట్టాలి. లోపల కోసం మనోడు కట్టింగ్ అయితే చేస్తుండు. అది కట్టింగ్ కాగానే మొత్తం లోపల కొట్టుకొని పైన కొట్టేస్తే ఫినిష్. ఈ షీట్లు ఏవైతే ఉన్నాయో 360 డిగ్రీ మొత్తం అయిపోయినాయి. లోపల కూడా మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే లోపల సైడ్లకు వేసే ముందు ఫస్ట్ రూఫ్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. రూఫ్ కోసం స్పెషల్గా ఈ వైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఈ వైట్ కలర్ అయితే వేస్తున్నాం మొత్తం మీద. ఇది మొత్తం ఈ కలరే పెడితే కొద్దిగా దాంట్లో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి ఒక షీట్ కట్ చేసి ఈ మధ్యలో అయితే అటాచ్ చేసినాము. ఇప్పుడు రూఫ్ మొత్తం ఇదే కలర్, ఇక వైట్ కలర్. మొత్తానికి 2 days కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన కార్ హౌస్ వచ్చేసి ఇదే. Onde a vida passar. మొత్తానికి మన కార్ హౌస్ని మీరు చూడొచ్చు, పర్ఫెక్ట్గా రెడీ అయితే అయిపోయింది. ఇది బయటకైనా చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే మన బాడీతోనే ఆల్రెడీ 2-3 సార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, దీంతోనే తయారు చేయించుకున్నట్టు అవుతున్నది. మంచిగా సెట్ అయింది పర్ఫెక్ట్గా. మొత్తం కూడా ఈ హౌస్ ఒకే కలర్లో తయారు చేద్దాం అనుకున్నాం, కాకపోతే లుక్ రాలేదు. సో అందు గురించి మొత్తం చేంజ్ చేసేసి మధ్యలో ఇట్లా వైట్ కలర్ అయితే యూజ్ చేసినాము. రూఫ్లో ఒక షీట్ ఎక్స్ట్రా ఇచ్చినామని చెప్పినా కదా, అదే షీట్ని యూజ్ చేసి ఇక్కడ డిజైనింగ్ అయితే ఇచ్చినాము. సో బయట నుంచి వెళ్ళి మీరు వ్యూ చూసినట్లయితే ఇట్లయితే కనిపిస్తుంది. చాలా క్రేజీగా రెడీ అయిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు లోపలి పోయి కూడా మీకు లోపల చూపిస్తా ఎట్లుంది ఏం కథ అని. ఒరే తీరా బాబాయ్గా లోపల గొల్లెం పెట్టుకోండు. 1 2 3. చూసినట్లయితే కింద ప్లైవుడ్ షీట్స్ అట్నే ఉన్నాయి. పైన వచ్చేసి మొత్తం కూడా దీంట్లో 360 డిగ్రీ అంటే ఇక్కడ సైడ్ వ్యూ కావచ్చు, ఇక్కడ సైడ్ వ్యూ కావచ్చు, ఇక్కడ సైడ్ కావచ్చు, అండ్ బ్యాక్ సైడ్ కావచ్చు. మొత్తం కూడా ఇవే షీట్స్తోనైతే కలర్ఫుల్గా తయారు చేసినాం. పైన షీట్లు వేసినాం కదా, ప్లైవుడ్ షీట్ ఏం యూజ్ చేయలేదు. ఇవే షీట్లు ఉండేసరికి లైటింగ్ కు పైన ఏదో లైట్లు పెట్టినట్టు లైటింగ్ షీట్లు కొత్తగా తెప్పించినాం. సో ఇది ఏదైతే కార్ హౌస్ ఉందో గైస్, ఇది వచ్చేసి లగ్జరియస్ అయితే కాదు, జస్ట్ కార్ హౌస్ ని తయారు చేసినాం అంతే ఈ వీడియోలో. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, మేము ఏం చేస్తామంటే ఈ కార్ హౌస్ ని మొత్తం కూడా లగ్జరీగా మార్చి దీంట్లో ఓవర్ నైట్ చేద్దామా, క్యాంపింగ్ చేద్దామా, అది కూడా కామెంట్ అయితే చేయరు. ఇక బ్యాక్గ్రౌండ్ లా ఇదే షీటు, ఇక్కడిది కూడా వస్తుంది కారా. దీన్ని తీసుకొని నేను నిన్న ఇంటికి అయితే పోయినా, కొంతమంది దీన్ని ఆపి ఏమని అడుగుతుర్రు అంటే, క్యారవాన్స్ ఉంటాయి చూడండి ఫారెన్ సైడ్, కార్లనే మొత్తం పండుకోనికి అదొకటి అంతా సెటప్ ఉంటుంది, దాని టైప్లో తయారు చేపిస్తురా అని అడుగుతారు. సేమ్ అట్నే ఉంది. ఇక్కడ కొద్దిగా బాల్కనీ లాగా అయితే పెట్టినాం, వర్షం పడితే ఏం కాకుండా. పొట్టు వాన కొట్టింది నిన్న, అంతేకాకుండా ఈరోజు మార్నింగ్. సో దానివల్ల లైట్గా వాటర్ వచ్చినాయి. మరి అంతగానో మీకు ఏం లీక్ అయితే ఒక ఒకవేళ అక్కడ దిక్కు వాన వస్తేనే లోపలికి వస్తాయి, ఇక్కడ సైడ్ నుంచి వాన కొడితే రావు లోపలికి. సో ఎట్లుందో గాయస్ కార్ హౌస్ అయితే కామెంట్ అయితే ఏరి. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చిందనుకోండి,
ఓవర్ నైట్ చేస్తాం లేకుంటే క్యాంపింగ్ అని ఏదో ఒకటనే చేస్తాం ఖచ్చితంగా. కానీ సపోర్ట్ అదే ఏంటిది డిసడ్వాంటేజ్ ఏంటంటే పోయేటప్పుడు నార్మల్గా ఇదంతా ఏం లేకపోతే సైడ్లకు పట్టుకోనికి ఉంటుంది, కానీ ఇప్పుడు మనకు పట్టుకోనికి ఏమి ఉండదు. ఏంటంటే షీట్లు ప్లైవుడ్ షీట్లు కాబట్టి కాళ్ళు గీళ్ళు అడ్డం పెట్టుకొని పోవాలి అంతే. ఇలా కూర్చోవాలి మంచిగా ఇట్లా పోయే స్పీడ్కి ఎట్లా చెప్పన్నా మన పబ్జీలో బస్సు ఉంటుంది చూడు వెనక వాళ్ళు ఇట్లా కూర్చుంటారు. ఇట్లా కూర్చోవాలి ఇక. నలుగురు ప్లేస్ లో 6 పడతారు, ఇద్దరు అమ్మ ఈడొకరు పడతారు. బుల్లెట్ అస్సలు రెడీ అయింది. సో మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచిగా అవుతుందని. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయర్రి. అట్నే దీంట్లో ఓవర్ నైట్ చేద్దామా క్యాంపింగ్ చేద్దామా అది కూడా కామెంట్ అయితే చేయర్రి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.